ప్రపంచంలో అత్యంత అవినీతి జరుగుతున్న 180 దేశాల్లో భారతదేశం ర్యాంక్ 93. మరి ఇంత అవినీతి జరుగుతుంటే పోరాడే వాళ్ళే లేరా అంటే ఉన్నారు. కానీ అవినీతికి అలవాటు పడ్డ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు. దేశంలో అత్యంత పౌర సేవల వ్యవస్థలో కీలకమైంది IAS, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కానీ కొంతమంది అవినీతి రాజకీయ నాయకుల చేతుల్లో నిజాయితీ గల IAS అధికారులు ఇమడలేక దేశాన్ని వదలాల్సి వస్తుంది. ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది దేశం మీద ప్రేమను వీడలేక తమ జీవితాలను త్యాగం చేసి దేశం కోసం నిలబడుతున్నారు. ఎక్కడా కూడా తలబడకుండా నిలిచిన వారిలో కొందరు చరిత్రలో నిలిచిపోతూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. అందులో కొందరు పామే, మణిపూర్ క్యాడర్కు చెందిన IAS ఆఫీసర్. ద మిరాకిల్ మ్యాన్ అని ఇతనికి ఇంకో పేరు. జీమే గిరిజన తెగకు చెందిన ఇతను తన రెండవ ప్రయత్నంలోనే 2008లో IAS సాధించాడు. తను పనిచేస్తున్న జిల్లాలో రోడ్డు లేక గంటల తరబడి నడుస్తున్న ప్రజల కష్టాన్ని చూసి చలించిన ఆయన 100 కిలోమీటర్ల రోడ్డును పీపుల్స్ రోడ్ అనే ప్రాజెక్టు పేరుతో పూర్తి చేసి ప్రజల నిత్యావసర సర్వీసులకు ఇబ్బంది కలగకుండా చేశాడు. తన సేవలకు ఆర్మ్స్ట్రాంగ్ స్పేమ్కి CNIBN ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా 2012కు నామినేట్ అయ్యాడు. అశోక్ ఖేమ్కా హర్యానా క్యాడర్కి చెందిన 1991 బ్యాచ్కి చెందిన వ్యక్తి. భూ వ్యవహారాల అవినీతికి సంబంధించిన కేసులు ఎన్నో ఛేదించాడు. తన కెరీర్లో 50 సార్లకు పైగా ట్రాన్స్ఫర్ అయిన ఈ అధికారి SR జిందాల్ ప్రైజ్ 2011 గెలుచుకుని లక్షలాది మందికి ఆదర్శప్రాయుడయ్యాడు. స్మితా సబర్వాల్ తెలంగాణ క్యాడర్కు చెందిన 2001 బ్యాచ్. ఈ మహిళా IAS పీపుల్స్ ఆఫీసర్గా ఖ్యాతిని గడించింది. ఫండ్ యువర్ సిటీ అనే ప్రాజెక్టు ప్రజల భాగస్వామితో జిల్లా రూపురేఖలు మార్చారు. ఆమె చాలా అవార్డులు పొందారు. అందులో ముఖ్యమైనవి గవర్నమెంట్ డిజిటల్ ఇనిషియేటివ్ అవార్డ్, చీఫ్ మినిస్టర్ అవార్డ్స్. ముఖ్యమంత్రి ఆఫీసులో స్థానం పొందిన తొలి మహిళా IAS అధికారిగా ఈమె పేరొందింది. అరుణా సుందర్ రాజన్ కేరళ క్యాడర్కు చెందిన 1982 బ్యాచ్కి చెందిన అరుణా సుందర్ రాజన్ తన కెరీర్లో లీడర్షిప్లో కేరళలోని IT డిపార్ట్మెంట్ మరియు అక్షయ అనే ప్రాజెక్ట్ ద్వారా లిటరసీ ద్వారా నిరక్షరాస్యతను రూపుమాపారు. ఈ అధికారి సేవలకు కొచ్చిలో ఇన్ఫో పార్క్ నెలకొల్పారు. అరుణా సుందర్ రాజన్కు ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ వారు USIBC ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ అవార్డు బహుకరించారు. వినోద్ రాయ్ కేరళ క్యాడర్కే చెందిన వినోద్ రాయ్ 1972 IAS బ్యాచ్కి చెందినవాడు. 11th కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన ఈయన 2G స్పెక్ట్రమ్ స్కామ్ రిపోర్ట్ను నిజాయితీతో బయటపెట్టాడు. అత్యంత కీలక పదవుల్లో పనిచేసిన ఈయన మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ ది బ్యాంక్స్ బోర్డ్ ఆఫ్ బ్యూరో కూడా పనిచేశాడు. ప్రస్తుతం UN ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్గా పనిచేస్తున్నాడు. డాక్టర్ రాజు నారాయణ స్వామి ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కేరళకు చెందిన అత్యంత ప్రభావశీలి 1991 బ్యాచ్కి చెందిన నారాయణ స్వామి బాల్యం నుండి 10th, ఇంటర్, డిగ్రీ, IAS సెక్షన్లో సైతం స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అవినీతి అనే పదం వినిపిస్తే తన సొంత వారిని సైతం పక్కకు పెట్టిన వ్యక్తి రాజు నారాయణ స్వామి. తన కెరీర్లో ఎక్కడా కాంప్రమైజ్ కానీ రాజు నారాయణ స్వామి తన 23 ఏళ్ల కెరీర్లో 50 సార్లకు పైగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద సంస్థల నుంచి గుర్తింపు పొందిన స్థానం ఇస్తానని చెప్పిన భారతదేశంలో ఉన్న పేదల కష్టాలకు చలించిన ఆయన పెద్ద పెద్ద స్థానాలను సైతం తృణప్రాయంగా వదిలేశాడు. కేరళ సాహిత్య అకాడమీ పొందిన నారాయణ స్వామి అనేక పుస్తకాలు కూడా రాశారు. TN శేషన్ 1955 బ్యాచ్ IAS క్యాడర్కు చెందిన శేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా 1990 నుంచి 96 వరకు పనిచేశాడు. ఇతను చూపిన ఎన్నికల సంస్కరణ వల్లనే స్వతంత్ర భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ బలపడింది. అనేక రాష్ట్ర కేంద్ర స్థాయి సర్వీసులో పనిచేసిన శేషన్ తన దూకుడు వ్యవహారంతో సాహసం చేసి ఎలక్షన్ కార్డును కూడా ప్రవేశపెట్టాడు. BK చతుర్వేది అత్యంత కీలక సర్వీసులో పనిచేసిన BK చతుర్వేది 1996 బ్యాచ్కు చెందినవాడు. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేసిన తనకు తన సేవలకు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మభూషణ్ అవార్డును పొందాడు. ప్లానింగ్ కమిషనర్గా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. ఇరా సింఘాల్ 2014 బ్యాచ్ టాపర్గా నిలిచిన ఇరా సింఘాల్ అంగవైకల్యంతో ఈ గంత సాధించిన తొలి మహిళగా నిలిచారు. స్కోలియోసిస్ అనే డిజార్డర్తో బాధపడుతూ UPSC టాపర్గా నిలిచి అంగవైకల్యం దేనికి అడ్డు కాదు అని నిరూపించారు ఇరా సింఘాల్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిజబిలిటీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా ఇరా సింఘాల్ నియమించబడ్డారు.